వాడు సిబిఐ దీంట్లో ఏది లేదురా బాబు అంటే కూడా లేదు దీంట్లో ఏదో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం నాకు ప్రపంచంలో ఏముంది. చంద్రబాబు దీంట్లో అదేంటి బాత్రూమ్ పౌడర్ అన్నాడు, బాత్రూమ్ మందులు అన్నాడు, టాయిలెట్ క్లీన్ చేసేది అన్నాడు అని చెప్పి అతనే ఏకసభ్య కమిషన్ వేస్తాడు. నేను ఒక మాట చెప్పి నా కింద ఇంకోటి చెప్పమంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏకసభ్య కమిషన్ పనిచేస్తుంది, కానీ వాడు కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేసేది ఏముండాలి? అయినా ఎక్కడైనా కానీ ఆ దేవుడికి సంబంధించి దేవుడికి సంబంధించి ఇలాంటివి జరిగింది అని, అపచారం జరిగింది అని పబ్లిసిటీ చేయడం. ఎందుకంటే కేవలం ఈ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా చూపించే ఒక కార్యక్రమంగా చూపిస్తుంది. ఏం జరిగింది? మన ఏం జరిగింది? మన జగన్మోహన్ రెడ్డి గతంలో మొన్నటి వరకు ఏడేడ్చినారు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉంది 7 కొండలు 2 కొండలు చేసినాడు, 2 కొండలు చేసినాడు, 2 కొండలు చెప్పి ఏడ్చినాడు. అంతగా ఏడ్చి పెట్టేసినాడు. 2 కొండలు చేసినాడు అనే కల్లా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వీడియో చూపించినాడు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 అని 2 ద్వారా అక్కడ అన్ని మత ప్రచారం చేయకూడదని, అదే విధంగా ఆ ప్రాంతంలో ఆ 2 కొండల్ని 7 కొండలు గుర్తించినది ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చేస్తుంది.